హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజైతే అన్నమయ్య అన్నశాలకైతే వచ్చాను. ఇక్కడైతే ప్యూర్ వెజ్ మిల్స్ అయితే ఉంటాయి, వెరైటీ టైప్స్ ఆఫ్ రైసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే స్పెషాలిటీ ఏంటంటే మిల్స్ వచ్చేసి జస్ట్ 99 రూపీస్ ఓన్లీ, అన్లిమిటెడ్ అయితే వస్తుందంట. అదే ఇక్కడ మోస్ట్ స్పెషల్ అయితే. సో టేస్ట్ ఎలా ఉంటుందో, ప్రైజెస్ ఎంతో, ఇది కాకుండా ఇంకా ప్రైజెస్ ఎంతో మొత్తం క్లారిటీగా చూసేద్దాం పదండి. ఈ అన్నమయ్య అన్నశాల పేరు అనేది గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు నామకరణం చేశారు. వారి చేతే 2025 ఫిబ్రవరి 7th ఈ అన్నమయ్య అన్నశాల ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీకు ఒక హోమ్లీ ఫీల్ అనేది డెఫినెట్గా వస్తుంది. చుట్టూ వచ్చి మీరు చూడండి, ఇక్కడ అన్నమయ్య కొటేషన్స్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ అన్నమయ్య సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మా దగ్గర ఏంటంటే చెప్పులు బయట ఇప్పేసి చక్కగా మీ ఇంట్లో ఎలా అయితే భోజనం చేస్తారో ఆ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది అనమాట. మెయిన్ కాన్సెప్ట్ అది. మాకు జనరల్గా హోటల్లో చెప్పులు వేసుకుని వెళ్తారు. సో ట్రెడిషనల్గా సో మీకు హోమ్లో మీరు ఇంటికి వెళ్ళేసి ఎలా భోజనం చేస్తారు అనేది ఆ ఫీలింగ్ డెఫినెట్గా కలుగుతుంది. అండ్ ప్యూర్ వెజ్ కాబట్టి వెజ్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఇక్కడ బయట బ్యానర్లో అన్లిమిటెడ్ 99 అని ఉంది, అది రియలేనా? రియల్ అండి. ఏమేమి వస్తాయి 99కి? 99కి మీకు మాది అరిటాకు భోజనం అండి. ఒక రోటి చట్నీ వస్తుంది, ఒక తాలింపు కానీ కర్రీ కానీ వస్తుంది, పప్పులో కూడా వెరైటీస్ వస్తాయి, మజ్జిగ పులుసు, రసం, సాంబారు, వడియాలు. ఒక మిల్కి ఏమేమి కావాలో అన్నీ అయితే వస్తాయి, పెరుగుతో సహా. ఇక్కడ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమన్నా? ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. ఆన్లైన్ కూడా ఉంటుందా? ఆన్లైన్ స్విగ్గీ జొమాటోలో ఉంది. అవి మన ప్రైస్కి వాళ్ళు అడిషనల్గా ఛార్జెస్ యాడ్ చేస్తారు, అది మనకి సంబంధం లేదు. స్విగ్గీ జొమాటో. ఈ మిల్స్ కాకుండా ఇంకేముంటాయి మీ దగ్గర? రసం రైస్, సాంబార్ రైస్, పులిహోర, నెక్స్ట్ కొన్ని స్పెషల్ రైసెస్ యాడ్ చేద్దాం. క్యాటరింగ్ కూడా చేస్తారా? ఓకే, ఈ లొకేషన్ ఏమొస్తుంది? వచ్చి కోటకొమ్మల స్ట్రీట్, వినాయకుడి గుడి. ఇంకొకసారి చెప్పరా? కోటకొమ్మల స్ట్రీట్, వినాయకుడి గుడి ఆపోజిట్లో ఉంటుంది అన్నమయ్య అన్నశాల. ప్రతిరోజు ఉంటారా? ఆదివారం సెలవు అండి. ఆదివారం మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. ఆదివారం సెలవు. మీ గూగుల్ మ్యాప్స్లో, క్రోమ్లో అన్నమయ్య అన్నశాల అని సెర్చ్ చేస్తే మన లొకేషన్ మ్యాప్స్లో కూడా వచ్చేస్తుంది, డైరెక్ట్ లొకేషన్. ఇక్కడ టేస్ట్ ఎలా అనిపించింది అంకుల్? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం. మీకు బాగా అనిపించింది? ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? చాలా బాగుంది, చాలా బాగుంది. వేరే వాళ్ళు చెప్తే అడ్రస్ పట్టుకొచ్చాం. వేరే వాళ్ళు చెప్తే అడ్రస్ చూసి వచ్చారా? బాగా అనిపించింది టేస్ట్? బాగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఎలా అనిపించింది తాత మీకు? చాలా బాగుంది, వెరీ వెరీ గుడ్. టేస్ట్ సూపర్. అన్ని బాగుంటాయా? రేట్స్ రీజనబుల్, 100 రూపీస్, చాలా చీపు. ఇబ్బంది ఏం లేదు, బాగుంది. డైలీ వచ్చేసి 6 ఐటమ్స్ కర్రీస్ ఉంటాయి. టుడే స్పెషల్ వచ్చి టమాటా పప్పు. టమాటా పప్పు ఇది. ఓకే. సాంబార్ ఓపెన్ చేయరా? ఓకే. రసం. ఓకే. రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి. వెజిటేబుల్ మిక్స్, తాలింపు, ఫ్రై, బెండకాయ ఫ్రై. ఈ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవి కాక ఇంకేమైనా ఉంటాయి? స్వీట్ ఉండదా? స్వీట్ ఓన్లీ సాటర్డే ఉంటుంది. స్వీట్ ఓన్లీ సాటర్డే. సాంబార్ రైస్, రసమన్నం, కర్డ్ రైస్, లెమన్ రైస్, స్పెషల్ రైస్లో వచ్చి టమాటా రైస్, జీరా రైస్ అట్లా ఉంటాయి. క్యాటరింగ్ కూడా చేస్తారా? క్యాటరింగ్ కూడా చేస్తాం. ఓకే. కిచెన్ కూడా చాలా హైజీన్గా ఉంది, మీరే చూసినట్లయితే.
సో ఇప్పుడైతే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో అయితే ప్రతి ఒక్క ఐటమ్ అయితే టేస్ట్ చేసి అయితే చూసేద్దాము. ఇదేందన్నా? గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి. ఓకే బీన్స్ క్యారెట్ తాలింపు, ఓకే బీన్స్ క్యారెట్ తాలింపు, టమాటా పప్పు, టమాటా పప్పు, పులిహోర. ఓకే ఏ పులిహోర అన్నది? చింతపండు పులిహోర. ఓకే వైట్ రైస్. సో ఇంకా టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి. ఇది వచ్చేసి పప్పుల పొడి ఇంకా గీ. ఉప్పు మిరపకాయ. ఓకే ఇదన్నమాట. సో టోటల్ ఐటమ్స్ అయితే ఇవే అన్నమాట. ఇవి కాకుండా మజ్జిగ పులుసు ఉంటుంది, అలాగే సాంబార్, రసం, మనకు నచ్చినవి అయితే వేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 99 రూపీస్ ఓన్లీ. సో చాలా రీజనబుల్ కదా. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో అయితే చెప్పేస్తాను. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే పప్పుల పొడి ఇంకా గీతో అయితే ట్రై చేస్తాను. పప్పుల పొడి అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. స్మెల్ అయితే అదిరిపోయింది. పప్పుల పొడి ఫ్లేవర్ కానీ ఆ గీ ఫ్లేవర్ కానీ ఎక్సలెంట్. అంతే చాలా బాగుంది. ఇప్పుడైతే మిక్స్డ్ ఫ్రై అయితే ట్రై చేద్దాము.
దీని టేస్ట్ కూడా బాగుంది. పప్పుల పొడితో అయితే తినేసాను టేస్ట్ అయితే. సో ఇప్పుడైతే చింతపండు పులిహార అయితే ట్రై చేసి చూద్దాం. ఉప్పి అయితే టేస్ట్ చేసి చూద్దాము. అన్నీ టేస్ట్ చేసి చూపించాలని చెప్పి అయితే మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి చూపించాలని చెప్పి మీకు చూపించి చెప్పాలని. సో ఇది వచ్చేసి టమాటో పప్పు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ గీ ఫ్లేవరే, పప్పులో అయితే గీ అయితే వేశారు, ఆ ఫ్లేవరే చాలా హైలైట్గా ఉంది. ఇక్కడ కొంచెం ఏంటాక చాలు చాలు. ఇది వచ్చేసి సాంబారు. ఈ ఫుడ్ అయితే హోమ్లీ ఫుడ్ ఉంది. మన ఇంట్లో ఎలా అయితే చేసుకొని తింటామో అలానే ఉంది టేస్ట్. ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్గా పెరుగుతో అయితే టేస్ట్ చేసి ఈ మిల్ని అయితే ఎండ్ చేసేద్దాం. ఇదైతే స్వచ్ఛమైన పెరుగు అంట. కర్డ్ అయితే చాలా బాగుంది, తింటుంటేనే కమ్మగా ఉందన్నమాట, చాలా బాగుంది. నేను మజ్జిగ పులుసు అయితే స్కిప్ చేశాను. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాము, అదైతే మెయిన్ అంటే ఇక్కడ. సో అదైతే అస్సలు మిస్ అవ్వకూడదు. టేస్ట్ అయితే చూద్దాం అది కూడా. చాలు. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మజ్జిగ పులుసు ఇక్కడికి మీరు వస్తే కానీ అస్సలు మిస్ అవ్వద్దు. మజ్జిగ పులుసు అయితే చాలా బాగుంది టేస్ట్. మజ్జిగ పులుసు ఇంకా ఇదైతే. సో నా మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత ట్రెడిషనల్గా అన్లిమిటెడ్ ఫుడ్ 99 అంటే ఎవరు రారు చెప్పండి. మీరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓకే అన్న. ఓకే, వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. 10 మంది షేర్ చేయండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.